పంటల బీమా అమలుకు 250 కోట్లు కేటాయింపు. సో, మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలుకు 2026-27 బడ్జెట్‌లో 250 కోట్లు కేటాయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. 2026 ఖరీఫ్ నుంచి మొదలు నమోదు సులభతరం చేసేందుకు ఎస్క్రో ఖాతా ద్వారా విడుదల చేశాం. రైతుల ప్రయోజనం కోసం పీఎంఎఫ్బీవై కొనసాగించడంతో పాటు పెండింగ్లో ఉన్న పాత ప్రీమియం చెల్లింపునకు లైన్ క్లియర్ చేశాం. 2020-21 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం సొంతంగా పంటల బీమా పథకాన్ని అమలు చేసింది. 2022 ఖరీఫ్ నుంచి పీఎంఎఫ్బీవైలో చేరింది. 2022-23 రబీ నుంచి ప్రీమియం చెల్లింపు పెండింగ్లో పెట్టింది అని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో జలజీవన్ మిషన్ కింద ఇప్పటి వరకు మనకి 385 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. రాష్ట్రంలో పోర్టులను ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని కూడా చెప్పారు. అలాగే మనకి 2019-2024 మధ్య ఇళ్ల స్థలాల కోసం నిర్వహించిన భూసేకరణలో జరిగిన అక్రమాలపై విచారణ పూర్తయిందని, నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద వైకాపా ప్రభుత్వ ఆసుపత్రులు చెల్లించాల్సిన 2,400 కోట్లను బిల్లులు పెండింగ్లో పెట్టిందని ఆయన అయితే అన్నారు. ఇక రాష్ట్రంలో ప్రతి ఇంటికి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారనమాట. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. రాష్ట్రంలో వివిధ మార్గాల్లో విద్యుత్ బస్సుల నిర్వహణ ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని కూడా చెప్పారు. కూటమి అధికారులకు వచ్చాక మనకి 2,61,000 కొత్త పెన్షన్లు మంజూరు చేశామని చెప్పారు. రాష్ట్రంలో ఆగస్టు 12వ తేదీ వరకు కూడా 68 కోవిడ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. సో, ఈ విధంగా మొత్తంగా మనకి చాలా కీలక విషయాలు అయితే మనకి ప్రకటించారనమాట. సో, ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్